హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే నేను మార్నింగ్కి బిఫోర్ నైట్ నేను ఎలా ప్రిపరేషన్ చేసుకుంటాను అనేది చూపిస్తాను. మేమందరం డిన్నర్ చేసేసిన తర్వాత బౌళ్ళని బయట పెట్టేసుకొని స్టవ్ అనేది ఇలా క్లీన్ చేసేసుకుంటాను. ఇలా చేయడం ద్వారా ఏంటంటే నాకు మార్నింగ్ చిన్నోడు ఉంటాడు కాబట్టి వర్క్ అనేది తొందరగా అయిపోతుంది. ఎందుకంటే మార్నింగ్ పిల్లలు డిస్టర్బ్ చేస్తూ ఉంటారు, పని చేయకుండా మధ్యలో వస్తూ ఉంటారు. సో అందుకే నైట్ నేను ఇలా ప్రిపరేషన్ చేసుకున్న తర్వాత మార్నింగ్ ఇలా వాకిలి ఊడ్చి అలుకు చల్లు వేసుకున్న తర్వాత రూమ్ కూడా ఊడ్చేసి స్టవ్ అంతా క్లీన్ చేసేసుకున్నాను, కడిగేసుకున్నానండి. ఆ తర్వాత చిన్నోడికి క్యారమ్ బోర్డ్ ఇచ్చాను ఆడుకోమని, విసిగిస్తున్నాడు అని. సో ఆడుకుంటున్నాడు. ఈ 3 రూమ్లు నేను ఊడ్చేసి తుడిచేసుకున్నాను. ఇది మా బెడ్రూమ్, ఇది హాల్ అన్నమాట. హాల్లో చిన్నోడు ఇలా ఆడుకుంటున్నాడు. ఈ క్యారమ్ బోర్డ్ మీకు నచ్చితే కామెంట్ చేయండి ఎలా ఉందనేది. అండ్ ఇప్పుడు నేను కిచెన్లోకి వెళ్ళి నా వంటని స్టార్ట్ చేసేస్తాను. ఫస్ట్ కిటికీ అనేది ఓపెన్ చేసుకుంటాను, కొంచెం వెలుతురు వస్తుంది కదా. అలాగే ప్రొద్దున వచ్చే ఎండ ఇంట్లో పడితే మంచిది అంటారు. సో ఇప్పుడు వంట స్టార్ట్ చేస్తున్నాను. ఫస్ట్ పాలు వేడి చేసుకుందామని గిన్నె పెట్టేసుకున్నాను, అందులో పాలు పోసేసుకుంటున్నాను. ఆ తర్వాత కొన్ని వాటర్ అందులో పోసి వేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించేస్తున్నాను. ఇప్పుడు నేను రైస్ కడుక్కుందామని రైస్ వండే గంజి తీసుకొని రైస్ చెరిగేసి దానిలో పోసాను. ఆ లోపు పాలు వేడవుతాయని ఈ వర్క్ చేస్తాను అన్నమాట. సో అక్కడ అది అయిపోతుంది, ఇక్కడ రైస్ కడగడం కూడా అయిపోతుందని ఇలా 2 times వాష్ చేసుకున్న తర్వాత ఎసరు పోసేసుకుంటాను. ఇంకా ఎసరు పోసిన తర్వాత ఇలా కొలుచుకుంటానండి. ఆ తర్వాత రైస్ అనేది పెట్టేసుకుంటాను స్టవ్ పైన. మూత పెట్టేసుకుంటాను. ఇప్పుడు పాలు చూసేద్దాం. పాలు పొంగొచ్చేసాయి. స్టవ్ అనేది స్లిమ్లో పెట్టేసి చిన్నోడికి పాలు పోసి హార్లిక్స్ అనేది అందులో కలిపేసుకొని పక్కన పెట్టుకుంటాను. మిల్క్ తీసిన వెంటనే అందులో టీ పౌడర్ వేసి అలా కాసేపు కలుపుకొని టీ మరిగేలోపు చిన్నోడిని ఫ్రెషప్ చేసి వచ్చేస్తాను. ఆ లోపు రైస్ కూడా పొంగొచ్చేస్తుంది. అన్నం అనేది పొంగొచ్చిన తర్వాత కొంచెం అలా మూత పక్కకని క్లోజ్ చేసేసాను. అలా చేయడం వల్ల పొంగు అనేది లోపలికి వెళ్ళిపోతుంది. టీ అనేది వేడైంది కదా, సో అది పోసి నేను మా మావయ్యకి ఇచ్చేసి వచ్చేసాను. ఆ తర్వాత రైస్ అనేది చూసేద్దాం. చూడండి రైస్ ఎంత పర్ఫెక్ట్గా అయిందో. అలా కొలుచుకొని పోసుకోవడం ద్వారా ఇలా అవుతుంది. కర్రీ చేసేసాను. ఈ క్లిప్ అనేది నేను షూట్ చేయలేదు, ఎందుకంటే చిన్నోడు ఫోన్ అడిగాడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఇలాగే నాకు సపోర్ట్ చేస్తూ ఉండండి. బాయ్ ఫ్రెండ్స్.